నా పేరు రూపశ్రీ. నేను 5వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు మనం ఋతువుల కాలాల గురించి నేర్చుకుందాం. భూమి సూర్యుని చుట్టూ తిరగడం వల్ల ఋతువులు ఏర్పడతాయి. కాలాలు 3. అవి ఎండాకాలం, వానాకాలం, శీతాకాలం. 1 వసంత ఋతువు. వసంత ఋతువు వైశాఖ మాసంలో వస్తుంది. వసంత ఋతువులో చెట్లు చిగురించి పువ్వులు పూస్తాయి. 2వది గ్రీష్మ ఋతువు. గ్రీష్మ ఋతువు జ్యేష్ఠం ఆషాఢం కాలంలో వస్తుంది. గ్రీష్మ ఋతువులో ఎండలు బాగా కాయను. 3వది వర్ష ఋతువు. వర్ష ఋతువు శ్రావణ మాసంలో భాద్రపద మాసంలో వస్తుంది. వర్ష ఋతువు వర్షాలు ఎక్కువ కురియను. 4వది శరత్ ఋతువు. శరత్ ఋతువు ఆశ్వయుజము కార్తీక మాసంలో వస్తుంది. శరత్ ఋతువులో మంచు వెన్నెల కాయను. హేమంత్ ఋతువు. హేమంత ఋతువులో మార్గశిర పుష్యం మాసాలు వస్తాయి. హేమంత ఋతువులో మంచు ఎక్కువ కురియును. 6వది శిశిర ఋతువు. శిశిర ఋతువు మార్గం పాల్గొనే మాసంలో వస్తుంది. శిశిర ఋతువులో చెట్లు ఆకులు రాలుతాయి.